యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. చూడండి, చిన్నపిల్లారనే మాట ఇక్కడ కూడా వ్రాయబడి ఉంది. ఏ మాట ఉంది ఇక్కడ? చిన్నపిల్లలారా. చిన్నపిల్లారా అంటే విశ్వాసులారా, దేవుని బిడలారా అని అర్థం. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? చిన్నపిల్లారా, మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము అని చెప్పి రాయబడి అంటూ ఉన్నాడు. అంటే మనము మాటతోను నాలుగుతోను ప్రేమించడం కాదు. ఎలా ప్రేమించాలి? క్రియతోను సత్యముతోను ప్రేమించాలి. చూడండి, ఇక్కడ 17వ వచనం రాయబడింది. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని చెప్పి రాయబడింది. అంటే మరి ఈ లోకపు జీవనోపాధి కలిగిన వ్యక్తి, అంటే సమృద్ధి అయినటువంటి స్థితి కలిగిన వ్యక్తి, లేమిలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలి? సహాయపడాలి. లేమిలో ఉన్న వ్యక్తికి కనికరం చూపాలి. కనికరం చూపకుండా ఉన్నాడు అంటే ఆ వ్యక్తులు ఏమి లేనట్టు? ప్రేమ లేనట్టు. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ నాబాలును గురించి వ్రాయబడింది. నాబాలు చాలా ఆస్తిపరుడు, బహు ధనవంతుడుగా ఉన్నాడు. మరి ఆ వ్యక్తి గొర్రెల బొచ్చు కత్తిరించే సమయంలో గొప్ప విందు చేసుకుంటా ఉన్నాడు. అదే సమయంలో దావీదుతో ఉన్నవారు అరణ్యాల్లో కొండల్లో సంచరిస్తూ ఉన్నారు. వారికి ఆహారం లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దావీదు ఏం చేశాడంటే తన పనివాళ్ళు 10 మందిని పంపాడు ఆహారం కొరకు నాబాలు దగ్గరికి. ఇప్పుడు నాబాలు ఏం చేయాలి? విస్తారంగా ఆహారం తన దగ్గర ఉంది. ఆహారంలో కొంత మరి దావీదు పంపినటువంటి పనివారికి ఇవ్వాలి. కానీ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒడి చేతులు పంపించేశాడు. అంటే ఇక్కడ మరి సమృద్ధి కలిగినటువంటి యొక్క నాబాలు లేమిలో ఉన్నటువంటి దావీదుతో ఉన్నవారికి ఏమి ఇవ్వని వాడుగా ఉన్నాడు. అంటే ఆ వ్యక్తులు ఏమి లేదు? ప్రేమ అనేది లేదు. గమనించండి, ఆ వ్యక్తి కనీసము నోటితో నాలుగుతో ప్రేమ కూడా చూపల. అయ్యా, నా దగ్గర ఉన్న మాట వాస్తవమే, కానీ మరి చాలామంది మేము ఉన్నాము, మా అందరూ సరిపోకపోవచ్చు, కాబట్టి మీకు ఏదో విధంగా దేవుడు సహాయం చేస్తాడులే, ధైర్యంగా ఉండాలని చెప్పేదాన్ని కొన్ని మాటలు చెప్పినట్లయితే మాటతోనన్నా ప్రేమించినట్టుండేది. అలాంటి మాటలు కూడా చెప్పలేదు. అంటే నాబాలు మాటతో నాలుగుతో కూడా ప్రేమ చూపల, ఇక క్రియలతో సత్యముతో ఇక ప్రేమించేది ఇంకా అసలే లేదు. అలాగే వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథములో మరి 30వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ మరి దావీదుతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని అమాలేకీయులు ఏం చేశారంటే దోచుకున్నారు. అంటే దావీదుతో ఉన్నవారు పురుషులు మరి యుద్ధానికి వెళ్ళారు. ఫిలిష్తీయులతో కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు. అప్పుడు అమాలేకీయులు వచ్చేసి ఆ సిగ్లగ్లో ఉన్న మరి దావీదుతో ఉన్న వారికి కలిగిన సమస్తాన్ని, వారికి కలిగిన వారందరినీ తీసుకెళ్ళిపోయారు, దోచుకెళ్ళిపోయారు. మరి దావీదుతో ఉన్నవారు తిరిగి వచ్చేసరికి అక్కడ ఏమీ లేదు. అప్పుడు దేవుని యొద్ద విచారణ చేసి మరి అమాలేకీయులు దోచుకెళ్ళినట్లుగా వాళ్ళు గ్రహించి దేవుని యొద్ద విచారణ చేశారు. మరి దేవుడు వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్తే వారు వెళ్తా ఉన్నారు. దాదాపు 600 మంది. కొంతమంది ఆగిపోయారు మధ్యలో. వారు వెళ్తా ఉన్నప్పుడు పొలములో ఒక ఐగుప్తుడు వారికి కనబడ్డాడు. పొలములో ఒక ఐగుప్తుడు కనబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే అమాలేకునికి దాసునిగా ఉన్న వ్యక్తి. ఆ ఐగుప్తునికి రోగం వచ్చేసరికి అమాలేకుడు ఏం చేశాడంటే యజమానుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఆ వ్యక్తిని, ఆ ఐగుప్తుని దావీదు దగ్గర తీసుకొచ్చి ఆ వ్యక్తి 3 దినాలుగా ఏ ఆహారం తీసుకోలేదని చెప్పి తెలుసుకొని ఏం చేశారు? ఆ వ్యక్తికి ఆహారం ఇచ్చారు. చూడండి, దావీదుతో ఉన్న వారి దగ్గర ఆహారం ఉంది,
ఆహారం ఏం చేశారు? ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చారు. 3 రోజులైంది ఆహారం తిని ఆ వ్యక్తికి ఆహారం పెట్టారనమాట. అంటే ఇప్పుడు ఏం చూపినట్టు వాళ్ళు? ప్రేమ చూపించారు. దావీదుతో ఉన్నవారు ఏం చూపించారు? ప్రేమ చూపిస్తా వచ్చారు. ఇలా గమనించండి, ఇక్కడ వారు చూపిన ప్రేమ ఎలాంటిదంటే మాటతో నాలుగుతో చూపిన ప్రేమ కాదు, క్రియతో సత్యముతో వారు ప్రేమ చూపించారు. మనం కూడా అలాంటి విధానంలో ప్రేమ చూపించే వారంగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధిలో ఎవరైతే లేములో ఉన్నారో వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. అలా మనం ప్రేమ చూపించడం ద్వారా మరి వారు ప్రభు యొక్క దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. మేము మరి ప్రస్తుతం సేవ చేస్తున్నటువంటి ఊరు తుమ్మపూడి. అక్కడికి దాదాపుగా 2011 సంవత్సరంలో వచ్చాము. ఆ ఊరు వచ్చినప్పుడు మరి కొద్దిమంది విశ్వాసులు ఉండేవాళ్ళు. అద్దింట్లో ఉంటూ ఒక చిన్న గదిలో ప్రార్థన జరిపే వాళ్ళము. మందిర స్థలము లేదు, మరి ఉండడానికి కూడా అద్దె లేనమాట. మరి బాగా ఇబ్బందిగా ఉండేది ఆ దినాల్లో. దాదాపుగా 11-12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయము. మరి ఆ కొత్త దినాల్లో, ఆ ఊరు వెళ్ళినటువంటి కొత్త దినాల్లో మరి కొంచెము ఇబ్బంది ఉండే దాన్ని బట్టి ఒకసారి ఏమైందంటే మరి బట్టలు కూడా ఈ కాలర్ దగ్గర చినిగిపోయి ఉండేవి అన్నమాట. ఓసారి దైవ సేవకులు కూడిక జరుగుతూ ఉంటే ట్రైన్లో వెళ్తూ ఉన్నాం. ఒక దేవుని సేవకుడు కూడా మాతో ఉన్నాడు. మరి వెళ్తూ ఉంటే మరి లేని పరిస్థితిని బట్టే ఆ చినిగిపోయినటువంటి కాళ్ళ దగ్గర చినిగిపోయినటువంటి షర్ట్ వేసుకుంటే ఒక పెద్ద సంఘంలో ఉన్న దైవ సేవకుడు ఒక మాట అన్నాడు. ఏమన్నా అంటే, చినిగిపోయిన చొక్కా కాబట్టి మంచిది వేసుకోవచ్చు కదా అన్నాడు. మరి ఆ విధంగా అన్నాడు. అన్నప్పుడు ఆ మాట ఎట్లా ఉందంటే, నాలుగుతో మాటతో ప్రేమ చూపినట్టుగా కూడా లేదు. ఏం తమ్ముడా, ఎట్లా ఉంది నీ పరిస్థితులు? మరి ఏమైనా ఇబ్బంది ఉందా? దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండు. మరి ఇలాంటి పరిస్థితులు కూడా అందరం వెళ్ళిన వాళ్ళమే అని అట్లా చెప్పినట్లయితే ఏమయ్యేది? మాటతో నాలుగుతో ప్రేమించినట్టు అయ్యేది. కానీ అలాంటి ప్రేమ కూడా చూపలే ఆయన. ఉన్నతమైన స్థాయి ఉంది, కానీ మరి ప్రేమ చూపించే విధానం లేదు. ఆ తర్వాత కొన్ని దినాలకి ఇంకొక సందర్భం జరుగుతూ వచ్చింది. తెనాలి బెరాక ప్రార్థనా మందిరంలో ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉంటే మరి అక్కడికి వెళ్తూ వచ్చాము. అక్కడ దేవుని సేవలో ఉన్న ఒక సహోదరుడు గమనించినట్టున్నాడు. గమనించి ఆయన ఏం చేశాడంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. సరే ఎందుకు రమ్మంటున్నాడు ఈయన అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే ఒక బాక్సులో ప్యాంటు షర్టు ఇచ్చి ఇవి కుట్టించుకో అని చెప్పి ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన కూడా దేవుని యొక్క సేవలు ప్రయాసపడే వ్యక్తే. మరి ఈయన చేసింది ఏంటంటే ఏం చేశాడు? క్రియతోనూ సత్యముతోను ప్రేమ చూపించాడు. చూడండి, అంతకుముందు దైవ సేవకుడేమో కనీసం మాటతో నాలుగుతో కూడా ప్రేమ చూపినట్టుగా లేదు ఆయన విధానం. కానీ ఈ సహోదరుని యొక్క విధానం ఎట్లుందంటే క్రియతో సత్యముతో ప్రేమ చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో మరి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు ఎవరైతే లేనివారుగా ఇబ్బంది పడేవారుగా ఉంటున్నారో వారి ఎడల మనం ప్రేమ చూపిస్తే, ప్రభుని వాడు ప్రేమ చూపిస్తే వారు మరి ప్రభు యొద్దకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభు యొక్క ప్రేమను వారు తెలుసుకుని ప్రభువుని అంగీకరించే అవకాశం ఉంటుంది. అలాగే మన జీవితంలో మరి ప్రేమ చూపించే వారంగా ఉండాలి. చిన్నపిల్లారా, మాటతో నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము అని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మన జీవితంలో క్రియతో సత్యముతో చాలాసార్లు ప్రేమించలేకపోతున్నాం. కాబట్టి ఏం చేయాలి? ప్రభు సందులో క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, క్రియతో సత్యముతో నేను ప్రేమించలేకపోతున్నాను, క్షమించ. ఇకనైనా క్రియతో సత్యముతో ప్రేమించే అనుభవంలో నేను కొనసాగడానికి నాకు సహాయం చేయమని ప్రభువుని మనము వేడుకునే వారంగా ఉండాలి.